కమిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. నిన్న విచారణ జరిపిన ధర్మాసనం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేకపోతే చర్యలు తీసుకున్న తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెడతారా అంటూ ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పడంతో తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక విచారణ సందర్భంగా హైకోర్టులో వాడివేడిగా చర్చలు జరిగాయి. పీసీ ఘోష్ రిపోర్టును కాపీ సక్రమంగా లేదని, రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పిటిషనర్ తరపున లాయర్ ఆర్యమ సుందరం న్యాయస్థానానికి సమాధానం చెప్పారు. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన లాయర్లు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, కేసీఆర్ అడిగినా కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదని వాదించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని, రిపోర్టు వివరాల్ని సీఎం మీడియా సమావేశంలో వెల్లడించారని తెలిపారు. 60 పేజీల కమిషన్ రిపోర్టును మీడియా ప్రతినిధులకు అందజేశారని కోర్టుకు తెలిపారు. మొత్తం రిపోర్ట్ ఎందుకు పెట్టలేదని, అసంపూర్తి రిపోర్టు పెడితే ఎలా విచారిస్తామని హైకోర్టు ప్రశ్నించింది. అటు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అంతా తప్పుల తడకగా ఉందన్న కేసీఆర్, హరీష్ రావు ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్ రిపోర్టును వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్ 15 నెలల విచారణ అనంతరం నివేదిక సమర్పించింది. ఇవాళ హైకోర్టు తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపింది. మరి మొత్తం వ్యవహారంపై వాళ్ళ హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది.